Right, so this is the 9th question in transformation of axis. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే when the axes are rotated through an angle alpha, find the transformed equation of x cos alpha plus y sin alpha is equal to p. Right, so very simple question. ఫస్ట్ గివెన్ రాసుకుందాం. గివెన్ ఇప్పుడు ఫైండ్ ది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే మనకి ఇచ్చింది ఒరిజినల్ ఈక్వేషన్. సో గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్. సో వాట్ ఈస్ ద ఒరిజినల్ ఈక్వేషన్? x cos alpha plus y sin alpha is equal to p. Okay na? Now what is he saying? When the axes are rotated through an angle alpha, axis rotate చేశారు ఎంత యాంగిల్? ఆల్ఫా. సో టీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. రైట్, ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కావాలి. దానికంటే ముందు ఫస్ట్ మీకు తెలుసు మనం ఫార్ములా రాసుకుందాం. చలో, సో వాట్ ఇస్ ఫార్ములా? స్మాల్ ఎక్స్ ఇక్కడ, స్మాల్ వై ఇక్కడ, క్యాపిటల్ ఎక్స్ ఇక్కడ, క్యాపిటల్ వై ఇక్కడ, ఇక్కడ కాస్ టీటా, ఇక్కడ మైనస్ సైన్ టీటా, ఇక్కడ సైన్ టీటా అండ్ ఇక్కడ కాస్ టీటా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఇది ఒరిజినల్ ఈక్వేషన్ అన్నాడు. ఒరిజినల్ ఈక్వేషన్ అంటే దీంట్లో స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో నుంచి కూడా స్మాల్ ఎక్స్ స్మాల్ వైయే తీసుకోవాలి. ఇప్పుడు స్మాల్ ఎక్స్ కావాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? స్మాల్ వై మొత్తం ఎలిమినేట్ చేస్తాం అండ్ ఎక్స్ ఇంటూ కాస్ టీటా, వై ఇంటూ మైనస్ సైన్ టీటా మల్టిప్లై చేస్తే రాస్తాం. రైట్, ఎక్స్ స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ టీటా. నెక్స్ట్ మనకి ఏం కావాలి? స్మాల్ వై కావాలి. ఓకే, సో స్మాల్ వై కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? స్మాల్ ఎక్స్ ఎలిమినేట్ చేసుకుంటాం. క్యాపిటల్ ఎక్స్ ఇంటూ సైన్ టీటా, క్యాపిటల్ వై ఇంటూ కాస్ టీటా మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. క్యాపిటల్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ టీటా. రైట్, ఇక్కడ మనకు ఆల్రెడీ యాంగిల్ ఇచ్చారు. యాంగిల్ టీటా ఎంత? ఆల్ఫా. సో అదే వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో అప్పుడు ఇది ఏమవుతుంది? ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ క్యాపిటల్ వై సైన్ ఆల్ఫా అవుతుంది. అండ్ స్మాల్ వై విల్ బి ఎక్స్ సైన్ ఆల్ఫా ప్లస్ క్యాపిటల్ వై కాస్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర స్మాల్ ఎక్స్ వాల్యూ ఉంది, స్మాల్ వై వాల్యూ ఉంది. ఇవి రెండు తీసుకెళ్ళి నేను నాకు ఇచ్చిన ఒరిజినల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. ఓకేనా? రైట్, సో వాట్ ఈస్ ద ఒరిజినల్ ఈక్వేషన్? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఇప్పుడు నేనేం రాస్తాను చూడండి. స్మాల్ ఎక్స్ ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ క్యాపిటల్ వై సైన్ ఆల్ఫా ఇంటూ బయట కాస్ ఆల్ఫా ఉంది కదా, అది రాసుకుందాం. ప్లస్ స్మాల్ వై ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్ సైన్ ఆల్ఫా ప్లస్ క్యాపిటల్ వై కాస్ ఆల్ఫా ఇంటూ ఇక్కడ బయట సైన్ ఆల్ఫా ఉంది, సో అది రాసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు పి. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఎక్స్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఏమవుతుంది? వై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా విల్ బి ఎక్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ వై కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా విల్ బి వై కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి? మైనస్ వై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ వై కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. రైట్, ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏంటి? ఎక్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ కామన్ తీసుకుంటే, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ కామన్ తీసుకుంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉంది, అది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ, దాని వాల్యూ 1. ఇది మీకు 10th క్లాస్లో కూడా వస్తుంది. సో ఎక్స్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు పి, విచ్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి. దిస్ ఈజ్ యువర్ ట్రాన్స్ఫార్మ్డ్ equation. Right, so this is the last question of this chapter. So ikkada question entante, show that the axes are to be rotated through an angle of 1/2 tan inverse 2h by a minus b so as to remove the xy term from the equation ax square plus 2hxy plus by square is equal to 0 if a is not equal to b and through the angle pi by 4 if a is equal to b. Right, సో ఇక్కడ ఫస్ట్ అసలు క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీంట్లో ఏమంటున్నాడు? రిమూవ్ ది xy టర్మ్ అంటున్నాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, రిమూవ్ ది xy టర్మ్ ఫ్రమ్ ది ఈక్వేషన్. సో రిమూవ్ ది xy టర్మ్. సో
ఆ XY టర్మ్ రిమూవ్ చేయాలి అంటే యాంగిల్ని ఎంత రొటేట్ చేయాలంట? 1/2 tan ఇన్వర్స్ 2h/a - b రొటేట్ చేయాలి. ఎప్పుడు a ≠ b అయితే. లేదా ఒకవేళ a = b అయితే π/4 రొటేట్ చేయాలి, అంటే 45 degrees రొటేట్ చేయాలి. ఓకే, ఇదంతా మనం ప్రూవ్ చేయాలి. సో అది క్వశ్చన్, అర్థమైందా? నీకు ఇచ్చిన ఈక్వేషన్లో XY టర్మ్ రిమూవ్ చేయడానికి యాంగిల్ని ఎంత రొటేట్ చేయాలి అనేది కూడా వాడే ఇచ్చాడు, అది నువ్వు ప్రూవ్ చేయాలి. సో θ = 1/2 tan ఇన్వర్స్ 2h/a - b. ఇంత యాంగిల్ ఎప్పుడు రొటేట్ చేయొచ్చు? a ≠ b ఉంటే రొటేట్ చేయొచ్చు, లేదా a = b ఉంటే ఇంత రొటేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? రైట్. సో చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ax² + 2hxy + by² = 0. ఆబ్వియస్లీ ఇక్కడ డౌట్ లేదు, మనకి ఇచ్చింది ఒరిజినల్ ఈక్వేషనే. ఎందుకంటే వాడు రొటేట్ చేసిన తర్వాత యాంగిల్స్ ఏమొస్తాయో ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, సో మనకి ఇచ్చింది ఒరిజినల్ ఈక్వేషన్. సో అందులో నో కన్ఫ్యూజన్. నౌ కమింగ్ టు ద ఫార్ములా. రైట్. సో ఫార్ములా మీకు తెలుసు, సేమ్ స్టోరీ. స్మాల్ x స్మాల్ y క్యాపిటల్ X క్యాపిటల్ Y cos θ మైనస్ sin θ అండ్ cos θ. సో మళ్ళీ మీకు తెలుసు, నాకు స్మాల్ x కావాలి అండ్ స్మాల్ y కావాలి, బికాస్ నా దగ్గర ఉన్నది ఒరిజినల్ ఈక్వేషన్. ఓకే, సో స్మాల్ x కావాలంటే నేను ఏం చేస్తా? స్మాల్ y ఎలిమినేట్ చేసుకుంటా, ఇవి రెండు మల్టిప్లై చేసి యాడ్ చేస్తా. క్యాపిటల్ X cos θ మైనస్ క్యాపిటల్ Y sin θ. నెక్స్ట్ నాకు ఏం కావాలి? స్మాల్ y కావాలి. స్మాల్ y కావాలంటే నేను ఏం చేస్తా? స్మాల్ x ఎలిమినేట్ చేసుకుంటా. ఎలిమినేట్ చేసుకొని ఇవి రెండు మల్టిప్లై చేసి యాడ్ చేస్తా. అప్పుడు క్యాపిటల్ X sin θ ప్లస్ క్యాపిటల్ Y cos θ వస్తుంది. రైట్. ఇప్పుడు ఈ స్మాల్ x వాల్యూ ఈ స్మాల్ y వాల్యూ తీసుకెళ్ళి నేను ఈ ఒరిజినల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. రైట్. సో ఒరిజినల్ ఈక్వేషన్ ఏంటి? ax² + 2hxy + by² = 0. నౌ a into what is the value of small x? Capital X cos θ minus capital Y sin θ whole square plus 2h into x y ఉన్నాయి. సో ఇక్కడ capital X cos θ minus capital Y sin θ into what is the value of small y? Capital X sin θ plus capital Y cos θ. ఓకే, ఇంకా అయిపోలేదు. ప్లస్ by² ఉంది, y ప్లేస్లో మళ్ళీ క్యాపిటల్ X sin θ ప్లస్ క్యాపిటల్ Y cos θ హోల్ స్క్వేర్ = 0. నౌ ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ a ఇంటూ ఇది a - b హోల్ స్క్వేర్, a² ప్లస్ b² మైనస్ 2xy sin θ cos θ. రైట్, ఇది అయిపోయింది. ప్లస్ 2h ఇంటూ ఇవి రెండు మల్టిప్లై చేసుకోండి. x cos θ అంటే x sin θ ఏమొస్తుంది? x² sin θ cos θ వస్తుంది. నెక్స్ట్ x cos θ ఇంటూ y cos θ, దట్ విల్ బి xy cos square θ. నెక్స్ట్ మైనస్ y sin θ x sin θ మైనస్ xy sin square θ. నెక్స్ట్ లాస్ట్ y sin θ y cos θ మైనస్ y² sin θ cos θ. ఓకేనా? రైట్. ప్లస్ ఇంకా అయిపోలేదు, మళ్ళీ b ఇంటూ ఇది ఉంది a + b హోల్ స్క్వేర్, a² ప్లస్ b² ప్లస్ 2ab అంటే 2xy sin θ cos θ ఆర్డర్లో రాసుకుందాం = 0. రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఓకే చూడండి. ఇప్పుడు a మల్టిప్లై చేసుకోండి ఇక్కడ లోపల, ఇక్కడేమో 2h మల్టిప్లై చేసుకోండి, ఇక్కడేమో b మల్టిప్లై చేసుకోండి. సో దట్ విల్ బి ax² cos square θ ప్లస్ ay² sin square θ మైనస్ 2axy sin θ cos θ అయిపోయింది. సో ఇక్కడికి ఒక టర్మ్ అయిపోయింది. ప్లస్ 2h మల్టిప్లై చేసుకుంటే 2h x² sin θ cos θ ప్లస్ 2h xy
cos square theta, okay, minus 2h xy sin square theta minus 2h y square sin theta cos theta, ఓకే రైట్. నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు బి మల్టిప్లై చేసుకోవాలి. bx స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ by స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2bxy సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మొత్తం ఒకటే స్టెప్ బాబు. నేను డిఫరెంట్ కలర్స్ ఎందుకు వాడానంటే డిఫరెంట్ టర్మ్స్ అని మీకు అర్థం అవ్వడం కోసం, ఓకేనా, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. రైట్, ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఏమన్నాడు, వీ హ్యావ్ టు రిమూవ్ ది xy టర్మ్, వీ హ్యావ్ టు రిమూవ్ ది xy టర్మ్. ఓకే, ఇప్పుడు xy టర్మ్ రిమూవ్ చేయాలి అంటే దాని కోఎఫిషియంట్ 0 అవ్వాలి, అంతేనా? సో టు రిమూవ్ ది xy టర్మ్ కోఎఫిషియంట్ of xy term should be equal to 0. ఇప్పుడు xy టర్మ్ కోఎఫిషియంట్ అంటే ఏంటి బాబు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఉందనుకో. ఇప్పుడు ఇక్కడ నాకు ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండద్దు అని నేను అన్నా అనుకో, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎప్పుడు పోతుంది? ఏ వాల్యూ 0 అయితే ఎక్స్ స్క్వేర్ టర్మ్ పోతుంది, అంతే కదా. ఏ అనేది ఏంటి? దాని కోఎఫిషియంట్. సో కోఎఫిషియంట్ 0 అయితే ఆ టర్మ్ అనేది ఉండదు. రైట్, సో ఇప్పుడు మనం కూడా అదే లాజిక్ అప్లై చేద్దాం. అప్లై చేసి ఫస్ట్ ఏం చేద్దామంటే అసలు xy టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకుందాం. ఇక్కడ ఓకేనా. రైట్, ఇప్పుడు సో మనకేం కావాలి? వాటి కోఎఫిషియంట్స్ మాత్రమే కావాలి. సో కోఎఫిషియంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ xy టర్మ్లో xy తీసేసి మిగతావి రాసుకోండి. సో ఇప్పుడు ఏమొస్తుంది? -2a sin theta cos theta. సో ఈ పని అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 2h కాస్ స్క్వేర్ థీటా, దీని పని కూడా అయిపోయింది. -2h సైన్ స్క్వేర్ థీటా, దీని పని కూడా అయిపోయింది. లాస్ట్కి ప్లస్ 2b సైన్ థీటా కాస్ థీటా. ఓకే, ఇదంతా xy కోఎఫిషియంట్. సో xy కోఎఫిషియంట్ మొత్తం 0 అవ్వాలి. 0 అవుతూనే ఆ టర్మ్ వానిష్ అవుతుంది, ఆ టర్మ్ అనేది ఉండదు ఇంకా. రైట్, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ -2a సైన్ థీటా కాస్ థీటా ప్లస్ 2b సైన్ థీటా కాస్ థీటా ఒక దగ్గర రాసుకుందాం. అండ్ ఈ రెండిట్లో నేను ఏం చేస్తా, 2h కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఇక్కడెక్కడ ఏమైనా కామన్ తీయచ్చా అంటే తీయచ్చు. ఏం కామన్ తీయచ్చు? -2 సైన్ థీటా కాస్ థీటా కామన్ తీయచ్చు. కామన్ తీస్తే ఇదేమవుతుంది? a మైనస్ b అవుతుంది. సో ఇక్కడ మైనస్ కామన్ తీసాను కాబట్టి ఈ ప్లస్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. ప్లస్ 2h ఇంటూ వీ నో దట్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా ఆల్రెడీ ఉంది బాబు, ట్రిగ్నోమెట్రీలో వస్తుంది. దట్ ఈస్ కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, అండ్ మనకి దీనికి కూడా ఫార్ములా ఉంది, 2 సైన్ థీటా కాస్ థీటా. 2 సైన్ థీటా కాస్ థీటా ఫార్ములా ఏంటి? సైన్ 2 థీటా ఇంటూ a మైనస్ b ప్లస్ 2h ఇంటూ కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టర్మ్ మొత్తం రైట్ సైడ్ పంపించుకుంటే అప్పుడు ఏమవుతుంది? మైనస్ సైన్ 2 థీటా ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -2h కాస్ 2 థీటా. ఇప్పుడు బోత్ సైడ్స్ మైనస్ ఉంది, మైనస్ క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ ఇప్పుడు మనం ఏం చేయాలి? కాస్ 2 థీటా ఇటు పంపించుకోవాలి, a మైనస్ b ఇటు పంపించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? సైన్ 2 థీటా బై కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2h బై a మైనస్ b. ఓకేనా. సో సైన్ బై కాస్ ఎంత? tan 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2h బై a మైనస్ b. నౌ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు tan అటు వెళ్ళిపోతే, అటు వెళ్ళడం అంటే రైట్ సైడ్కి వెళ్తే tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ b. ఇప్పుడు 2 ఇంటూ థీటా ఉంది, సో అటు రైట్ సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుంది, హాఫ్ tan ఇన్వర్స్ 2h బై a మైనస్ b. ఇది ఎప్పుడు పాసిబుల్? ఇఫ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు b. రైట్, సారీ, ఇప్పుడు సేమ్ థింగ్
ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఏమవుతుంది యాంగిల్? సో టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 హాఫ్ ఇంటూ 2h బై ఏ మైనస్ బి ఏమవ్వాలి? ఇప్పుడు ఏ బి రెండు సేమ్ అయితే ఏ మైనస్ బి ఆటోమేటిక్గా 0 అవుతుంది, అంటే డినామినేటర్ 0 వస్తుంది. సో దెన్ టీటా విల్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ. సో ట్యాన్లో ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది? tan 90 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఆర్ యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ అన్డిఫైన్డ్, రైట్. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 90 degrees. సో 90/2 ఎంత? 45 degrees. దిస్ ఈజ్ ఆల్సో రిటర్న్ యాజ్ π/4. సో ఇది వాడు ప్రూవ్ చేయమన్నది. ఇప్పుడు మీరు ఒక్కసారి వెళ్ళి క్వశ్చన్ చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. సో టు రిమూవ్ ద XY టర్మ్ ఇంత యాంగిల్ రొటేట్ చేయాలి. ఎప్పుడు A≠B ఉన్నప్పుడు, A=B ఉంటే 45 degrees. ఆల్ రైట్. సో దిస్ కంప్లీట్స్ దిస్ చాప్టర్. ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ.